సో పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా సరే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ థింగ్స్ ఉండకూడదు. మా వాడు కొట్టేస్తాడులే సార్, ఇంకో దాంట్లో కొడతాడు, మాకు నమ్మకం ఉంది అంటారు. పాపం అట్లాంటి వాళ్ళు తర్వాత వచ్చి బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారండి మన దగ్గర. సో ఆ కాన్ఫిడెన్స్ అంటే మార్కెట్ని బేస్ చేసుకొనే ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ చూసుకొని మీరు రిజల్ట్ తెచ్చుకోవాలన్న. సో జనరల్గా పిల్లలు ఎప్పుడూ కూడా ఇమ్మీడియట్ రిజల్ట్స్ లైక్ ఆ టైంకి సొల్యూషన్ ఉందా అన్న పాయింట్లో థింక్ చేస్తారు. సో ఇప్పుడు అక్కడ వాళ్ళకి పాయింట్ ఏం కావాలి, ఆఫర్ లెటర్ వచ్చింది, జాయినింగ్ డేట్ వచ్చింది, కానీ దానికన్నా కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్, సమ్ మ్యారేజ్ కానీ లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయ్యో వస్తాయి, అది ఫుల్ఫిల్ అవ్వాలి అనుకుంటారు, కానీ దీని గురించి చూడరు. లాంగ్ టర్మ్ విజన్ ఉండదు. యాజ్ ఎ పేరెంట్స్గా మీరు కష్టపడి వాళ్ళని చదివించి మీ హెల్త్ కండిషన్స్ కూడా చూసుకోకుండా ఒకరోజు తినకుండా చాలామంది చదివించిన వాళ్ళు ఉన్నారు. పొలాలకి వెళ్ళి లేదా నైట్స్ కూడా వర్క్ చేసి చదివించిన వాళ్ళు ఉన్నారు. ఓవర్ టైం చేసి చదివించిన వాళ్ళు ఉన్నారు. సో మీకు తెలుసు పిల్లవాడి భవిష్యత్తు ఎలా ఉండాలి, వాడి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది. సో మీరు వాళ్ళు చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి సరే నాన్న నీ ఇష్టము, నువ్వు కొట్టగలవు అన్న కాన్ఫిడెన్స్ ఉంది కదా అనే బదులు మీరు ఎంత కష్టపడ్డారో ఒకసారి తనతో కూర్చొని మాట్లాడి కన్విన్స్ చేస్తే తన లైఫ్ ఇంకా బాగుంటుంది.